A very good evening to one and all. I am BLV Nanbabu, Government High School, Korakonda, School Assistant PS. మనం బలం లెసన్ 8th క్లాస్ ఫోర్స్ లెసన్లో పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ చేసుకున్నాం. ఇక పార్ట్ 3 ఈ స్టార్ట్ చేసే టైంలో భాగంగా ఈ బోస్ అన్వేషణ సైన్స్ సెంటర్ మరియు విజ్ఞాన్ ప్రసార్ ఆ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏఎస్సి లైవ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం క్లాసెస్ రన్ చేస్తున్నాం. వీటిని అందరూ ఉపయోగించుకోవాలి. స్టూడెంట్స్ వేరే ఊళ్ళో ఉన్న స్కూల్ స్టూడెంట్స్తో కూడా, వేరే ఊళ్ళో ఉన్న మీ చుట్టాలకు సంబంధించిన క్లాస్ స్టూడెంట్స్తో కూడా వాళ్ళకి షేర్ చేయండి. ముఖ్యంగా టీచర్స్ కూడా దీని విషయంలో నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీ స్టూడెంట్స్కి అందరికీ కూడా వీటిని ఫార్వర్డ్ చేసి వాళ్ళ ద్వారా కూడా ఈ ఏఎస్సి లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎక్కువ మెంబర్స్ వస్తే నాకు యూట్యూబ్కి నేను అమౌంట్ కట్టే ఛాన్స్ తప్పుతుంది. అంతే, ఎందుకంటే ఎక్కువ డేటా మనం దీంట్లో ఉపయోగిస్తున్నాం. ఎక్కువ నెంబర్ ఆఫ్ పర్సన్స్ చూడడం, తర్వాత ఎక్కువ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా యూట్యూబ్కి మంత్లీ ఛార్జెస్, ఇయర్లీ యాన్యువల్ ఛార్జెస్ నుంచి నేను తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయించడానికి, తర్వాత ఎక్కువసార్లు ఈ వీడియోస్ని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఇక మన టాపిక్లోకి వచ్చేద్దాం. ఇవాళ ఈ మేజర్ లెసన్లో భాగంగా మొన్నటి వరకు అసలు నెట్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నౌ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దిస్ ఈజ్ స్వేచ్ఛా వస్తు పటం, ఫ్రీ బాడీ డయాగ్రామ్, ఇంగ్లీష్లో ఎఫ్బిడి అని పిలుస్తారు. నేను ఆల్రెడీ రిజల్టెంట్ ఫోర్స్, నెట్ ఫోర్స్ గురించి చెప్పేటప్పుడు నేను ఆల్రెడీ మీకు ప్రతి బాడీ మీద డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ డైరెక్షన్లో ఫోర్సెస్ అప్లై చేయబడుతూ ఉంటాయి. అంటే ఒక వస్తువు మీద అనేక రకాల ఫోర్సెస్ పనిచేస్తూ ఉండబట్టి వాటి యొక్క ఫలిత బలమే ఆ వస్తువు స్థిరంగా ఉంటుందా, కదులుతూ ఉంటుందా, కదిలితే దాని యొక్క డైరెక్షన్ ఎలా మారుతుంది, దాని మీద ఎంత వేగంలో వస్తుంది, మార్పులు, ఇవన్నీ మనం చెప్పాం. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ ద పొజిషన్ ఆఫ్ ద స్టాటస్ ఆఫ్ ద బాడీ by which the external force is applied, and in which way the resultant force or net force is influencing on the particular body. That should be explained, and as a influence that, as a result of that, the body is, whether the body is moving or not, whether if the body is static, in which way it is static, or if the body is moving, in which direction it is moving, and in which with which velocity it is moving. That should be explained in the previous class. That is in this class, as with the effect of resultant force or net force. Now every body has different sorts of forces applying on every body. Generally, when we are standing on any floor, that means earth gravitational pull is a fundamental concept or fundamental force that pulls down the body, and as a result our body feels some sort of weight. మనం ఏదైనా వస్తువు కానీ మనం కానీ భూమి మీద నిలబడ్డామంటే భూమి ఆకర్షణ బలం మన మీద, మన బాడీ యొక్క మాస్ మీద, అంటే మన బాడీ యొక్క ద్రవ్యరాశి మీద ఒత్తిడి కలుగజేసి కిందకి లాగుతూ ఉంటుంది, కిందకి భూమి వైపుగా లాగుతుంది. దాన్నే ఏమంటాం? వెయిట్, బరువు అని పిలుస్తాం. వెయిట్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రావిటేషనల్ పుల్ and the force which is certainly applying on the body along with the gravitational pull. That's why F is equal to mg. F is equal to mg. M means mass and g means gravity. In that way, gravitational pull is mg. పైనుంచి కిందకి వస్తువు భూమి ఆకర్షణ బలం రూపంలో లాగడం వలన దానికి వస్తువు యొక్క ద్రవ్యరాశి ఇంటూ గురుత్వ త్వరణము, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, జీ, ఎం ఇంటూ జీ, దాన్నే ఎంజీ అని పిలుస్తాం. దాన్నే వస్తువు యొక్క బరువుగా చెప్తాం అన్నమాట. బరువు లేదా భారం అని పిలుస్తాం. దట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డబ్ల్యూ. ఇక్కడ చూడండి, కారు రోడ్డు మీద నిలబడి ఉంది. కారుకి డౌన్వర్డ్ ఫోర్స్లో, అంటే కిందికి లాగే బలం, గురుత్వ బలం, దట్ ఈజ్ నథింగ్ బట్ ద ఫోర్స్ డ్యూ టు
gravitational force, that is W. In the same way, we have already discussed the type of contact force which certainly opposes the against to the gravitational force, that is called um, నార్మల్ ఫోర్స్. మనం ఆల్రెడీ ఇదివరకే స్పర్శ బలాల్లో నేర్చుకున్నామమ్మా. ఆ స్పర్శ బలాల్లో గురుత్వ బలానికి అంటే గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేక దిశలో వస్తువు మీద పనిచేసి పైకి తోసే బలాన్ని అభిలంబ బలం అని చెప్పాము. అది ఇక్కడ ఇట్ ఈజ్ మూవింగ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్ ఎగ్నిస్ట్ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్. అది ఎన్ రూపంలో చూపింటాం. ఎన్ ఈజ్ నథింగ్ బట్ నార్మల్ ఫోర్స్, అభిలంబ బలం అన్నమాట. ఓకే, అక్కడ ఈ కారు అనే వస్తువు మీద ఆ రెండు బలాలు కిందకోటి పైకోటి పనిచేస్తున్నాయి. కిందకి పనిచేసే బలం గురుత్వ బలం, పైకి పనిచేసే బలం అభిలంబ బలం. కిందకి పనిచేసేది గ్రావిటేషనల్ ఫోర్స్ డబ్ల్యూ అండ్ అప్వర్డ్ మూవింగ్ ఫోర్స్ దట్ ఈజ్ లిఫ్టింగ్ ఫోర్స్ దట్ ఈజ్ నార్మల్ ఫోర్స్, అభిలంబ బలం ఎన్. దెన్ ఇక్కడ ఇంకో రెండు ఫోర్సెస్ అప్లై చేయబడుతున్నాయి. జాగ్రత్తగా చూడండి. ఈ కారు ఇంజిన్ వలన ఆ పెట్రోల్ ఇగ్నిషన్కి బర్న్ అయ్యి దానిలో ఫ్యూయల్ బర్నింగ్ వలన కొంత ఎనర్జీ వస్తుంది. అది కారు యొక్క ఇంజిన్ని పిస్టన్ని తోస్తుంది. ఆ విధంగా కారు మూవ్ అవుతుంది. ఇట్ ఈస్ ద కార్ ఈజ్ అండర్ మోషన్ విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద కెమికల్ ఫోర్స్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద పెట్రోల్ or diesel that should be burnt in the presence of oxygen, giving rise to some external force that moves the piston in the engine. As a result, with the movement in the engine, ultimately the car moves forward in towards left hand direction. ఇక్కడ ఎడమ వైపుగా కారు ప్రయాణం చేస్తుంది, ఎడమ చేతి వైపుగా. దెన్ కానీ కారు ముందుకు ప్రయాణం చేస్తున్నప్పుడు చక్రాలు కారుకిని రోడ్డుకి మధ్యలో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుందమ్మా. అంటే ఘర్షణ బలం ఉంటుంది. ఆ ఘర్షణ బలం ఏం చేస్తుంది, కారు ముందుకు కదులుతుందంటే టైర్లు వెనక్కి తోయబడతాయి అన్నమాట. అంటే ఏమవుద్ది, కారుకి ఏ భాగం అంటుకుని ఉంటుందమ్మా, విచ్ పార్ట్ ఆఫ్ ద కార్ ఈజ్ సెటైన్లీ ఇన్ కాంటాక్ట్ విత్ ద రోడ్, ద 4 wheels that are on the 4 corners of the car are touching the road only. That's why the car is there must be a small frictional force that is generated between the 4 tires which are in contact with each other, 4 tires and the road. రోడ్డుకి అంటి పెట్టుకున్న ఆ 4 చక్రాలకి రోడ్డుకి మధ్యలో ఉండే ఘర్షణ బలం అది ఏమవుతుంది, ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇట్ స్టాప్స్ ద మూమెంట్ ఆఫ్ ద బాడీ, మూమెంట్ ఆఫ్ ద కార్ ముందుకు ప్రయాణం చేస్తుంటే దానికి వ్యతిరేక దిశలో ఈ టైర్ల దగ్గర ఏర్పడిన ఫ్రిక్షనల్ ఫోర్సు, ఘర్షణ బలం ఏం చేస్తుంది, కార్ను ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. అది ఇక్కడ చూడండి, కింద గ్రీన్ కలర్లో కింద టైర్లు వెనకాల టైర్ వెనక భాగంలో స్మాల్ ఎఫ్ ఇచ్చాడు చూడండి. దిస్ స్మాల్ ఎఫ్ ఈజ్ ఇండికేటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ దట్ ఈజ్ జనరేటెడ్ బిట్వీన్ ద 4 tires and the road. Okay, when capital F is the forwarding moving force, external force that is generated by the engine, chemical force that is generated due to the combustion of diesel or petrol, and it drives the engine and the car moves in a forward direction towards leftward direction, that is yellow color capital F. ఇంజన్ ద్వారా బాహ్య బలం ఇంజన్ ద్వారా వచ్చిన బలం అది ఏమవుద్దమ్మా, కారుని ఎఫ్ అనే ప్రాథమికంగా బాహ్య బలంతో ప్రయాణం చేసేట్లా ముందుకెళ్తే ఎక్కడైతే రోడ్డుకి 4 చక్రాలకి మధ్య కారు టచ్ అవుతుందో ఆ భాగంలో ఘర్షణ బలం ఏర్పడి ఆ ఘర్షణ బలం స్మాల్ ఎఫ్ రూపంలో వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇక్కడ కారు ఎప్పుడు మూవ్ అవుద్ది, ఇఫ్ ద ఫార్వర్డింగ్ ఫోర్స్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్, దెన్ ద కార్ మూవ్స్. గమనించండి, ఇక్కడ బయట ఇంజిన్ ద్వారా పనిచేసే ఆ బలం, ఇంజిన్ ద్వారా ఫ్యూయల్ బర్న్ అయ్యి అంటే ఇంధనం మండి ఏర్పడిన బాహ్య బలం, ఇంజిన్ బలం ఎక్కువైనప్పుడు మాత్రమే ఘర్షణా బలం కంటే, భూమిని ఆనుకుని చక్రాలకు మధ్య ఉన్న ఘర్షణా బలం కంటే ఇంజన్ బలం ఎక్కువైనప్పుడు మాత్రమే కారు ముందుకు ప్రయాణం చేస్తుంది. అప్పుడే అది కదలడం మొదలవుతుంది, అప్పుడే దాని దిశ మార్చుకుంటుంది, అప్పుడే దాని యొక్క వేగం పెరుగుతుంది. That is the only important condition under which if the external force that is generally existed through the engine or that is generally generated in the engine is more than that of the
frictional force on the four corners of the four wheels and the road is more than that of the external force, that is more than that of the frictional force, then only the car moves and it is ready to start, and it starts moving and it changes its direction. And even though it changing direction, it certainly continues. The change in velocity also is observed. This is the very important condition when a car is certainly moving towards మూవింగ్ కండిషన్. అదర్వైజ్ ఉదాహరణకి రోడ్ రోలర్ తీసుకోండి. రోడ్ రోలర్లో ఇంజను కదలాలి అంటే, ఇంజన్లోంచి ఆ రోడ్ రోలర్ యొక్క మూమెంట్ కదలాలి అంటే, ఇక్కడ చూడండి రోడ్ రోలర్ యొక్క బరువు చాలా ఎక్కువ. దాంట్లో ఎంత ఎక్కువ హెచ్పి ఉన్న ఇంజన్ వాడాలో చూసుకోండి. అంత హెచ్పి ఉన్న ఇంజన్ని అక్కడున్న ఇంజన్ ఉపయోగించి దాంట్లో కెమికల్ని బోల్డంత కంబషన్ చేసి ఇనీషియల్గా దాన్ని కదిపడానికి దాని యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ని, దాని యొక్క నార్మల్ ఫోర్స్ని, దాని గురుత్వ బలాన్ని, అభిలంబ బలాన్ని, దాంతోపాటు దాని ఫార్వర్డ్ ఫోర్స్ని, ఎక్స్టర్నల్ ఫోర్స్ని ఎంతగా ఇంక్రీజ్ చేయాలంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ కంటే కూడా, అంటే దానిలో ఉండే ఘర్షణ బలం కంటే కూడా విపరీతమైన బలంతో మనం దాన్ని తోస్తున్నప్పుడు మాత్రమే రోడ్ రోల్ కదులుతుంది. దట్స్ వై ఇట్ ఈజ్ ఏ స్టేబుల్ కండిషన్. అంటే మనం ఇంజిన్ స్టార్ట్ చేసిన వెంటనే కార్ కదలదు, బికాజ్ గేర్ మార్చాలి. దట్ మీన్స్ వీఆర్ గివింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఒక తోపు లాంటి ప్రక్రియ ఇస్తున్నాం. వీఆర్ గివింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ థ్రోటల్, ఒక తోపు ఇస్తున్నాం అనమాట. ఆ కుదుపు ఇస్తున్నాం. ఆ కుదుపు ఏం చేస్తుంది? ఇట్ ఓవర్కమ్స్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద రోడ్ అండ్ ద ఫ్లోర్ అండ్ ద ఫోర్ టైర్స్, 4 చక్రాలకి. అలాగే ఇదే సేమ్ ఇక్కడ కార్ ఎగ్జాంపులే కాదు, 2 వీలర్స్ అయినా సరే అంతే, 3 వీలర్స్ అయినా అంతే, ఏ వీలర్స్ అయినా సరే. ఇఫ్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ దట్ ఈస్ జనరేటెడ్ ఇన్ ద ఇంజన్ ఫోర్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద ఫ్రిక్షన్ ఫోర్స్ దట్ ఈస్ ప్రెజెంట్ ఆన్ ద 4 కార్నర్స్ ఆర్ ద 2 సర్ఫేసెస్ ఆఫ్ ద వెహికల్, దెన్ ఓన్లీ ద vehicle will be moving forward. At the same time ఇదే బ్రేక్ వేసినప్పుడు కూడా సేమ్ అప్లై అవుద్ది. జాగ్రత్తగా గమనించండి. చాలా వేగంగా ఒక వస్తువు వెళ్ళిపోతుంది, ఒక వెహికల్ వెళ్ళిపోతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో గేదో లేకపోతే ఏ రోడ్డు మీద ఏదో అడ్డు రావడం, లేకపోతే వేరే వెహికల్స్ అడ్డు రావడం జరుగుద్ది. వెంటనే మనం వీఆర్ సర్టెన్లీ అప్లయింగ్ ఫోర్స్ ఇన్ ద ఫార్మ్ వీఆర్ సర్టెన్లీ అప్లయింగ్ బ్రేక్ వేస్తాం. వెంటనే ఏమవుద్దమ్మా? Frictional force that is touching the 4 corners of the car or 2 corners of the vehicle. బైక్ అయితే 2 చక్రాల యొక్క కి మరి రోడ్డుకి మధ్య ఉన్న ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్, ఇట్ ఇంక్రీజెస్ మోర్ దాన్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్. మనం చూసారా, ఇక్కడ కారు యొక్క స్పీడ్ తగ్గించేస్తాం. కారుకి మనం ఇచ్చే ఇంజిన్ యొక్క మూమెంటు లేదా వెహికల్కి మనం ఇచ్చే స్పీడ్ తగ్గించేస్తాం, యాక్సిలరేటర్ తగ్గించేస్తాం. దెన్ ఓన్లీ ఎప్పుడైతే యాక్సిలరేటర్ తగ్గించామో వెంటనే బ్రేక్ అప్లై చేయగానే బ్రేక్ ఏం చేస్తుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఎక్కువగా క్రియేట్ చేసి చక్రాల కదలికను ఆప్ చేస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ ద కార్ విల్ స్టాప్ ఆర్ ద వెలాసిటీ ఆఫ్ ద కార్ gradually slow down and the direction of the car will be also be diverted. In the same way, అంటే తెలుగులో మనం గమనిస్తే కారు యొక్క వేగం తగ్గిపోద్దామా? మనం ఎప్పుడైతే ఘర్షణ బలం ఎక్కువైందో, మనం ఇచ్చే ఇంజిన్ బలం కంటే ఘర్షణ బలం ఎక్కువైతే అయిందో వెంటనే కారు యొక్క వేగం తగ్గిపోద్ది, దాని యొక్క దిశ మారిపోద్ది. దిశని మనం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తాం. అదేవిధంగా కారు యొక్క స్పీడ్ తగ్గుద్ది. ఇన్ దట్ వే కారే కాదు, బైక్స్ అయినా అదే సేమ్ సెటప్. వెహికల్స్ అన్నీ కూడా ఇదే ఫార్ములా చేస్తాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది, పైకి కిందకి ఉండే బలాలు మాత్రం సమానంగానే ఉంటాయి. అంటే దట్ మీన్స్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ద నార్మల్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద బోత్ ఫ్రమ్ టాప్ అండ్ బాటమ్. దీస్ ఫోర్సెస్ ఆర్ కామన్ ఫర్ వన్ అండ్ ఆల్. ఎటొచ్చి తేడా వచ్చేదల్లా ఎక్స్టర్నల్ ఫోర్స్ దట్ ఈజ్ ఇంజన్ ఫోర్స్ దట్ ఈజ్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. దీస్ ఆర్ ద 2 important forces which are certainly moving on the which are influencing on the moving body. కదులుతున్న వస్తువు మీద పైన కింద పనిచేసే బలాలు, అంటే కిందకి పనిచేసే గురుత్వ బలం, పైకి పనిచేసే అభిలంబ బలం 2 కూడా సమానంగానే ఉంటాయి. అది ఏవి మారవు, ఒకలాగే ఉంటాయి ఇప్పుడు. కానీ ఎటొచ్చి మనం ముందుకు ప్రయాణం చేసే ఇంజిన్ వలన పనిచేసే బలం, ఇంధన బలం, ఇంజిన్ బలం, బాహ్య బలం, తర్వాత ఆ చక్రాలకి రోడ్డుకి మధ్య ఉండే ఘర్షణ బలం, ఈ రెండిట్ల వలన మాత్రమే కారు కదులుతుందా
అదే బైక్ కదులుతుందా లేదా, ఆగిపోతుందా, దాని యొక్క వేగం తగ్గుతుందా, వేగం పెరుగుతుందా, దాని డైరెక్షన్ మార్చుకుంటుందా, డైరెక్షన్ మార్చుకోకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుందా అనే విషయాలు ఆధారపడి ఉంటాయి. యాజ్ ఏ రిజల్ట్ మనం ఫైనల్గా 2 రకాలు చెప్పాలి ఇక్కడ. ఏంటంటే ఎక్స్ అక్షం మీద, వై అక్షం మీద పనిచేసే బలాలు. ద ఫోర్సెస్ అప్లయింగ్ ఆన్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. వై యాక్సిస్ మీన్స్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ towards downward direction and the upward direction normal force. These two are normal. These two are mostly static in condition. They are not influencing any drastic conditions. విపరీతంగా మార్పులు అయితే ఈ వై అక్షం మీద ఉండే గురుత్వ బలం, కిందకి లాగే గురుత్వ బలం మీద, పైకి పనిచేసే అభిలంబ బలం మీద అంత ఎక్కువగా ఉండవు. వేరాజ్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ there are two forces which is generated by engine force and the frictional force in the tires and the road, that should be influencing the movement of the body or vehicle. Ultimately that will influence the net force of the body. ఎక్స్ అక్షంలో పనిచేసే ఇంజిన్ ద్వారా ఏర్పడే బలం, అలాగే ఆ చక్రాలకి రోడ్డుకి మధ్య ఉన్న ఘర్షణ బలం, ఇది మాత్రమే మేజర్గా ఫలిత బలాన్ని నిర్దేశిస్తుంది. ఎందుకంటే వై అక్షంలో దానికన్నా కూడా ఎక్స్ అక్షంలో, ఎందుకంటే ఇవే కారు యొక్క కదలికని, కారు ఆగుతుందా, కారు ముందుకెళ్తుందా విషయాల్ని, కారు యొక్క దిశను మారుతుందా, వేగం పెరుగుతుందా తగ్గుతుందా విషయాల్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఎక్స్ అక్షంలో ఏర్పడే నెట్ ఫోర్సే ఇంపార్టెంట్. దట్స్ వై నెట్ ఫోర్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ F net x is equal to capital F minus small f. Here capital F means external force that is generated by engine, and small f means the frictional force that is present in between the road and the four corners of the tires. This is important. And there is another force on y axis, F net y is equal to normal force minus W, that is weight, that is mg, that is downward force, that gravitational force W. ఈ విధంగా పైనిచ్చిన స్వేచ్ఛావస్తు పటంలో ఫ్రమ్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ వీఆర్ సర్టెన్లీ అబ్జర్వింగ్ 4 forces, F net x and on F net y. We have to calculate F net x and F net y by using this, by drawing this free body diagram for any sort of vehicle, very sort of static body or any sort of moving body. స్వేచ్ఛావస్తు పటం అంటే ఒక వస్తువు మీద పనిచేసే 4 బలాలని ఎక్స్ అక్షం దిశలో, వై అక్షం దిశలో దాని యొక్క పని మీద పనిచేసే బలాలను వివరిస్తాం. దీంట్లో ఎఫ్ నెట్ ఎక్స్ అంటే ఫలిత బలం అనమాట. ఎక్స్ అక్షంపై ఉండే ఫలిత బలం ఎఫ్ నెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇంజిన్ ద్వారా ఏర్పడే ఎఫ్ అనేది, అంటే క్యాపిటల్ ఎఫ్ అనే బాహ్య బలం, మైనస్ 4 చక్రాలు లేదా 2 చక్రాల మధ్య, రోడ్డుకి మధ్య ఉండే ఘర్షణ బలం స్మాల్ ఎఫ్. ఇది ఎక్స్ అక్షంలో. వై అక్షంపై ఫలిత బలం ఎఫ్ నెట్ వై ఈజ్ ఈక్వల్ టు కిందకి లాగే గురుత్వాకర్షణ బలంకి, అభిలంబ బలం పైకి తోసే అభిలంబ బలానికి, అభిలంబ బలాన్ని ఎంతో సూచిస్తాం. ఎఫ్ నెట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ డబ్ల్యూ. డబ్ల్యూ అంటే గురుత్వ బలం. ఈ విధంగా ప్రతి వస్తువు కదులుతుందా లేదా స్థిరంగా ఉందా, లేదా ఆ వస్తువు యొక్క స్థితికి కారణమైన అంశాలని మనం XY అక్షాల రూపంలో, ఎఫ్ నెట్ రూపంలో చూపెట్టాలంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్, స్వేచ్ఛా వస్తు పటం అనేది చాలా మంచి ఉపయోగకరమైన అది. ఒక వస్తువు జారుతుంది అనుకోండి, ఆ జారుతున్న వస్తువుకు కూడా మనం స్వేచ్ఛా వస్తు పటం గీయగలం. అప్పుడు దాన్ని జారుతున్నప్పుడు కింద వైపుగా గురుత్వాకర్షణ బలం ఇంపార్టెంట్గా రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే కిందకి లాగేస్తుంటుంది. మీరు ఒక ఇది ఎక్కారనుకోండి, స్లైడ్ ఎక్కారనుకోండి, స్లైడ్ అంటే ఏంటి, జారుడు ఎక్కారనుకోండి, మీరు అడగక్కలు లేకుండానే కిందకి జారిపోతారు. ఎందువల్ల ఆల్రెడీ ఆ పదార్థం ఆ సర్ఫేస్ ఎలా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం రెండోది ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గురుత్వాకర్షణ బలం. The gravitational force pulls down you, the weight of your body. Ultimately, that's why you are certainly, without having any sort of work, without having any sort of external force, you are certainly going towards the downward direction with the influence of the gravitational force. జారుడు బలలో పైనుంచి కిందకి గురుత్వాకర్షణ బలం యొక్క ప్రభావంతో వస్తువుని కిందకి లాగడం వలన ఆటోమేటిక్గా బయట వేరే బాహ్యబలం ఏది ప్రయోగించకుండా కిందకి జరుగుతుంది. ఈ విధంగా అక్కడ కూడా స్వేచ్ఛా వస్తు పటం గీస్తే డౌన్వర్డ్ డైరెక్షన్ గీస్తాం. అక్కడ డబ్ల్యూ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అక్కడ XY మధ్యలో ఉండే ఫలిత బలమే, వై అక్షం మీద ఉండే ఫలిత బలమే చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుందని ఎక్స్ప్లెయిన్ చేయాలి.
ఈ విధంగా స్వేచ్ఛా వస్తు పట్టం దాని యొక్క ఫలితాల బలాల గురించి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మందిని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఈ రకమైన సపోర్ట్ ఇస్తారని అందరి ఉపాధ్యాయులకి తర్వాత స్టూడెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.